ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు, ఎవరిని నమ్మొద్దో తెలుస్తలేదబ్బా. నమ్మి నా వాళ్ళు అనుకుంటే నాలుకే కరుచుకున్నట్టు అవుతున్నది. మోసం చేయాలనుకుంటే చేస్తావు, మోసం చేసేటందుకు కూడా ముహూర్తాలు చూసుకోవాలా అన్నట్టే తయారైనరు ఈ నడుమ చాలా మంది వరకు. అగో అట్లనే ఇప్పుడు ముతూట్ ఫైనాన్స్లో సొమ్ములు పెట్టి అక్కెరకు పైసలు తెచ్చుకున్న వాళ్ళకు కుచ్చుటోపి పెట్టిర్రు. గా ముచ్చటేందో పురాగా చూద్దాం పర్రి. ముతూట్ ఫైనాన్స్లో మీ సొమ్ములు తాకట్టు పెట్టుర్రి, మీ సొమ్ములు పాయలంగుంటాయి, మీ బంగారానికి మాది బాధ్యత అని కుర్దు సినిమాలోనే చెప్తుంటారు. సినిమాల మాటలేని ఉన్న సొమ్ములన్నీ ముతూట్ ఫైనాన్స్లో పెడితే ఆఖరికి నెత్తికి కుచ్చుటోపి పెట్టిర్రు పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెన్నపల్లిలో ముతూట్ ఫైనాన్స్ నడిపించేటోళ్ళు. ముత్తూట్ ఫైనాన్స్లో మేము తాడు ఉంగరం పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ 82,500 తీసుకున్న తర్వాత మళ్ళీ 2,000 చేసేటప్పుడు 20,000 ఇచ్చారు అమౌంట్. 20,000 ఇస్తే మొత్తం గాను ₹1,00,000 చిల్లర ఉంది. అయితే ఇక తర్వాత నాకు నేను అప్పుడు ఫోన్పే కొడుతున్న డబ్బులు ఎడకొచ్చి కడతానంటేనే వద్దన్నారు. ఆన్లైన్ రావట్లేదు, వద్దు, నేను రిసిప్ట్ పెడతామంటున్నారు. రిసిప్ట్ పెట్టలా కనీసం మాకు లాకర్లో పెట్టారు పేపర్, ఆ పేపర్ కూడా ఇవ్వాల. ఇప్పుడు 1,40,000 కట్టమంటున్నారు. తీసుకున్న డబ్బులను మితి కింద నెల నెల డబ్బులు కడుతుర్రట. ఆయన ఇచ్చినాటికి మితి కడుతుర్రట గాని తీసుకున్న పైసలు లెక్క చెప్తలేరట. ఆగ చూడుర్రి, ఒకసారి 6,000, 10,000, 8,000, 20,000, 2,000, 4,400 అయ్యే కాదు, నడమన చిల్లర బొల్లర కూడా ఫోన్ పేలో పంపించిర్రు. అన్ని తీసుకుర్రు, అటెంక ముఖం మార్చిర్రు. ఇదేందని గా బ్యాంక్ వాళ్ళను గట్టిగా అడిగితే అసలు మీ పేరు మీద సొమ్ములే లేవంటుర్రట. ఇదంతా నడుమిట్లుండేటి బోకరగాడు గోపి అనేటోడు చేసిన ఉద్దారకం మాట. ఇంకేముంది, ముతుట్ల సొమ్ములు పెట్టిన వాళ్ళంతా పోయి పోలీసోళ్లకు ఫిర్యాదు అయ్యిర్రు. మరి చూడాలే పోలీసోళ్ళు గీ పంచాయతీని ఎట్లా దెంపుతారు ఏంది అనేదిగా.